class. Good morning, everyone. Welcome to another session. So today we are going to see some more practical examples of how to develop a class. Okay. So in the last class we have seen about creating a student class and then taking the scores of the student. That means the marks that he has got in different subjects. Okay. So based on the input from the keyboard, then we try to calculate what is the highest score, what is the average of scores. Okay, so by implementing so many methods, we try to learn about how the class works and how the methods that we are implemented in the class that works. Okay, so ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ చూసాము. ఓకేనా, సో బేసిక్గా ఏం చేసామంటే ఒక క్లాస్ క్రియేట్ చేసి స్టూడెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేసి దాంట్లో కొన్ని మెంబర్ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసాము, దాంట్లో కొన్ని మెథడ్స్ రాసాము. ఓకే, ఆ మెథడ్స్ రాసి తర్వాత ఇన్పుట్ ఇచ్చి ఆ మెథడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది చెక్ చేసాం మనం, రైట్. సో టుడేస్ క్లాస్ సమ్ మోర్ డేటా మోడలింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో డేటా మోడలింగ్ ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేదు, మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, లేకపోతే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి యూ ట్రై టు డెవలప్ ఏ ప్రోగ్రామ్ అన్నారు. Then how to approach? Okay, so what are the things that we need to take care while implementing that program? Okay, so classes ఏం రాయాలి, తర్వాత దాని లోపల మెథడ్స్ ఏం రాయాలి, రైట్. ఆల్ దీస్ థింగ్స్ we need to take care of. So that is the basic thing. Okay, so in this regard, this class will entirely concentrate on how to develop a class, okay, based on some real-time examples. ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్, రేషనల్ నెంబర్స్ని క్రియేట్ చేయడం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి జనరల్గా? వాట్ ఇస్ ద రేషనల్ number? న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే రాసేది న్యూమరేటర్ పైన రాస్తాము, డినామినేటర్ కింద రాస్తాము. ఎగ్జాంపుల్స్ 1/2, 1/3 అండ్ సో. ఓకే, ఇవన్నీ ఆపరేషన్స్ ఆన్ ద రేషనల్ నెంబర్స్ ఇంక్లూడ్ అర్థమెటిక్ అండ్ కంపారిజన్స్. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని మనం యాడ్ చేయొచ్చు, 1/4 + 1/6 ఈ రెండు యాడ్ చేయొచ్చు. అలాగే కంపేర్ చేయొచ్చు, ఈజ్ ఇట్ 1/4 = 1/3. ఓకే, ఈక్వల్ కదా కంపేర్ చేసుకోవచ్చు, తర్వాత లెస్ దానా గ్రేటర్ దానా ఇలాంటివన్నీ చెప్పచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ పైథాన్ హ్యాస్ నో బిల్ట్ ఇన్ టైప్ ఫర్ రేషనల్ నెంబర్స్. పైథాన్లో రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఎటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్ లేదు. దట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ సెన్స్ ఆల్రెడీ ఒక ఫార్మాట్ అంటూ ఏం లేదు, అర్థమైనా? ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్ హియర్. We are going to develop a rational number. Okay, so unfortunately Python doesn't have any built-in types for representing rational numbers. Okay ma, so basically rational number అంటే తెలుసు కదా. సో న్యూమరేటర్ బై డినామినేటర్ అనేది ఉండాలి. అంటే పైన కూడా ఇంటిజర్ ఉంటుంది, కింద ఇంటిజర్ ఉంటుంది. ఒకవేళ ఉంటే పైన ఫ్లోట్ నెంబర్ ఉంటుంది, కింద ఫ్లోట్ నెంబర్ ఉంటుంది. సో న్యూమరేటర్, డినామినేటర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి రేషనల్ నెంబర్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ బిల్ట్ ఇన్ టైప్, అంటే లైబ్రరీ ఫంక్షన్స్ ఏమీ లేవు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో వీడు ఏమంటాడంటే మనమే ఓన్గా ఒక క్లాస్ డెవలప్ చేసుకున్నాం అంటాడు. ఓకే, సో రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి వీ ట్రై టు బిల్డ్ అవర్ ఓన్ క్లాస్. మనమే ఒక క్లాస్ రాసుకొని దాంట్లో న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ తీసుకొని అప్పుడు మనం చేయొచ్చు కదా అంటాడు అనమాట. ఓకే, సో అది చూద్దాం, అది ఎలా వాడు చేస్తాడు ఏంటనేది చూద్దాం. సో ప్రొసీజర్ ఇచ్చి చూడండి. సో బేసికలీ హౌ టు డెవలప్ దిస్ క్లాస్. ఓకే, సో
So we have decided to write a class for representing the rational number. Okay ma, rational numbers ni represent cheyadaniki మనం ఒక క్లాస్ రాద్దాం అని చెప్పి అనుకున్నాము. క్లాస్ అంటే అది ప్రోగ్రామ్ రాద్దాము. By using object oriented concepts మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాము. Now what are the steps we need to follow while designing that kind of concept? Okay, so first of all what we need to do is we develop this class in 2 steps. ఈ క్లాస్ మనం డెవలప్ చేయాలంటే 2 స్టెప్స్లో ఫాలో అవ్వాలి. ఏంటిది? ఫస్ట్ థింగ్ ఇస్ we take care of internal representations of the rational number and also its string representation. First of all మనం రేషనల్ నెంబర్స్ని నెంబర్స్ లానే తీసుకోవాలి. నెంబర్స్ లాగా తీసుకొని దాన్ని ఏదో సమ్ క్యాలిక్యులేషన్ సంథింగ్ ఏదో కోడ్ రాసి ఫైనల్గా దాన్ని మళ్ళీ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి సిస్టమ్ మీద రిప్రజెంట్ చేయాలి. ఎందుకు సార్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి? బికాస్ పైథాన్ ఎవ్రీథింగ్ టేక్ యాజ్ అన్ ఇన్పుట్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రింగ్స్. ఓకే, పైథాన్లో అన్నీ కూడా స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉంటాయి. either we are taking input from the keyboard, that is also in the string format. We need to convert that string into integer. అర్థమైందా? సో అలాగని మనం ఏదో సమ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కూడా మనకి స్ట్రింగ్లోకి రావాలి. ఓకే, సో మళ్ళీ మనం దాన్ని ఇంటిజర్స్ కానీ ఫ్లోట్ కానీ వాట్ ఎవర్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్ దట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్ అండ్ దెన్ విల్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద బేసిక్ అండర్స్టాండింగ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనం ఇనిట్ అనే ఒక మెథడ్ రాస్తాం కదా, ప్రతి ప్రోగ్రాంలో ఇనిట్ మెథడ్ రాస్తాం. ఆ ఇనిట్ మెథడ్ దాన్నే కన్స్ట్రక్టర్ అని చెప్పి కూడా అంటారు. ఓకే, ఇనిట్ మెథడ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. సో వాట్ ఇన్ దట్ కన్స్ట్రక్టర్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ టేకింగ్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ వీఆర్ టేకింగ్ ద డినామినేటర్ వాల్యూ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ రెండు కూడా నువ్వు కీబోర్డ్ నుంచి తీసుకో. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని రెండు డిఫరెంట్ నెంబర్స్ అవి, వాటిని తీసుకొని దాని మధ్యలో స్లాష్ పెడితే అది రేషనల్ నెంబర్ అవుతుంది, అవునా కదా? కాబట్టి న్యూమరేటర్ వాల్యూ సపరేట్గా డినామినేటర్ వాల్యూ సపరేట్గా తీసుకొని ఏం చేయాలి, దిస్ మెథడ్ దెన్ రెడ్యూసెస్ ద రేషనల్ నెంబర్ ఇంటూ ఇట్స్ లోయెస్ట్ టర్మ్స్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే లోయెస్ట్ టర్మ్స్లోకి రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేయండి అంటాడు. లోయెస్ట్ టర్మ్స్లోకి డివైడ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు 10/5 వచ్చింది అనుకోండి, ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ 10, డినామినేటర్ వాల్యూ 5 వచ్చింది అనుకోండి. ఓకే, సో మనం 10/5 అని రిప్రజెంట్ చేయకూడదు, దాన్ని 1/2లోకి మార్చుకోవాలి. ఎందుకు? ఓకే, సారీ 5/10 అనుకుంటే దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయొచ్చు, 1/2గా చేసుకోవచ్చు, అవునా కదా? ఎందుకు? బికాజ్ 2 టేబుల్లో లైక్ 5 టేబుల్లో దాన్ని మనం లోయెస్ట్ టర్మ్స్కి డివైడ్ చేసుకున్నాం. సో 5 1s 5, 5 2s 10 కాబట్టి సో 1/2 అనేది మనం లోయెస్ట్ టర్మ్స్లోకి డివైడ్ చేసుకున్నాం. అలాగే 3/9 ఉందనుకోండి, 1/3 కింద. అర్థమైందా మీకు? సో దీన్నే లోయెస్ట్ టర్మ్స్లోకి డివైడ్ చేయడం అంటారు. సపోజ్ నేను ఇన్పుట్ 5/10 అని తీసుకున్నాను, కానీ రిప్రజెంట్ చేసేటప్పుడు 5/10 అని రిప్రజెంట్ చేయకూడదు, 1/2 కింద రిప్రజెంట్ చేయాలి. ఎందుకు అంటే 5/10 అని ఇంకొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే ఐ గెట్ ద ఆన్సర్ యాజ్ 1/2. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు డూ. అర్థమైందా? సో ఇలా మనం లోయెస్ట్ టర్మ్స్లోకి దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఈ లోయెస్ట్ టర్మ్స్లోకి మార్చుకోవడానికి మనం జీసీడీ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకుంటాం, యూజింగ్ యూక్లిడ్స్ అల్గోరిథం. ఓకేనా? ఇప్పుడు ఈ లోయెస్ట్ టర్మ్స్లోకి ఎలా మార్చాలి సార్ అంటే జీసీడీ కనుక్కోవాలి. దాన్ని జీసీడీ కనుక్కుంది, జీసీడీ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ జీసీడీ ఆఫ్ ద డినామినేటర్. ఓకే, సో అది కనుక్కున్నాం అనుకోండి, దెన్ you divide the numerator and denominator by this GCD. న్యూమరేటర్ని డినామినేటర్ని జీసీడీ అనే మెథడ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి లోయెస్ట్ టర్మ్స్ ఏంటో వస్తాయి. ఓకేనా? సో దీస్ 2 టాస్క్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ ద ఫంక్షన్స్ రెడ్యూస్ అండ్ జీసీడీ, _reduce and _GCD. ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేషన్స్ చేయటమే ఇంపార్టెంట్ టాస్క్. ఇప్పుడు నేను రాసే ప్రోగ్రాంలో ఈ రెండు టాస్క్లు డిఫైన్ చేయడమే ఇంపార్టెంట్ టాస్క్ అన్నమాట. ఓకే, సో these are the 2 important tasks which we need to do in this particular program. So what are those? Reduce and GCD. ఓకేనా? రెడ్యూస్ చేయడం అండ్
జీసీడీ కనుక్కోవడం. ఈ రెండే నేను చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ అన్నమాట. ఓకే, సో I hope you understood what is the procedure we need to do. So first of all, we'll take the uh, two numbers which are numerator and denominator. ఓకే, న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ తీసుకోవాలి. తీసుకొని దాన్ని లోయెస్ట్ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. లోయెస్ట్ టర్మ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, బై టు రెడ్యూస్ రేషనల్ నెంబర్ ఇంటూ your లోయెస్ట్ టర్మ్, యూ ఫస్ట్ కంప్యూట్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. ఓకే, జీసీడీ కనుక్కోవాలి. న్యూమరేటర్కి సపరేట్గా, డినామినేటర్కి సపరేట్గా జీసీడీ కనుక్కోవాలి. జీసీడీ కనుక్కున్న తర్వాత దెన్ యూ డివైడ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై దిస్ జీసీడీ. ఈ జీసీడీకి వచ్చిన వాల్యూస్ని తీసుకొని నువ్వు డివైడ్ చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేయాలి. ఓకే, సో ఈ రెండు టాస్క్లు మనం ఎలా చేస్తామంటే బై యూజింగ్ రెడ్యూస్ ఫంక్షన్ అండ్ బై యూజింగ్ ద జీసీడీ ఫంక్షన్. ఈ రెండు మనం యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ ఆల్రెడీ ఈ రెడ్యూస్ ఫంక్షను, జీసీడీ ఫంక్షను మనకి ఉన్నా లేకపోయినా ఆల్రెడీ ప్రీవియస్గా ఏమి ఉండవు, బట్ మనమే దానికి సంబంధించిన కోడ్ కూడా మనమే రాసుకుంటాం. ఓకే, అండర్ ద నేమ్స్ కాల్డ్ రెడ్యూస్ అండ్ అండర్ ద నేమ్స్ కాల్డ్ జీసీడీ. ఈ రెండు ఫంక్షన్స్ మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, లెట్స్ సీ హౌ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. See here. First, you start writing with the rational. Okay, rational is the name of the class. Then in the init section ante nothing but what? Init section is nothing but constructor kada, constructor అంటాం దీన్ని. సో దీంట్లో సెల్ఫ్ అనేది ఎందుకు పెడతాం అనేది లాస్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కామా న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ, దాన్ని న్యూమర్ అండ్ డేనమ్ అని చెప్పి ఈ రెండు వేరియబుల్స్ని యూజ్ చేసుకున్నాను. So self dot numer is equal to numer, self dot underscore denom is equal to denom, and we need to call the function reduce. Reduce అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో రెడ్యూస్ ఫంక్షన్ ఎందుకు కాల్ చేయాలి సార్? ఇట్ విల్ కన్వర్ట్ ద నంబర్ ఇంటూ ద లోయెస్ట్ టర్మ్స్. ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వాల్యూస్ని లోయెస్ట్ టర్మ్స్లోకి కన్వర్ట్ చేయడానికి సెల్ఫ్ డాట్ రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఓకేనా? So if you want to find out the particular numerator value, then return self dot numer. Denominator value separate గా కావాలనుకుంటే return self dot numer, self dot denom. ఈ వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని కూడా స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయడానికి str of అని చెప్పేది చాలు. ఓకే, str of self dot numer divided by str of self dot denom. Okay, now these are the two functions which are useful. So reduce function ఎందుకు? help to reduce the number to the lowest terms. Okay, so how can we calculate this? Is divisor is equal to GCD. ఇప్పుడు ఇందాక మనం ప్రొసీజర్ ఏమనుకున్నామా? న్యూమరేటర్కిను డినామినేటర్ రెండు వాల్యూస్కి జీసీడీ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్. సో జీసీడీ ఆఫ్ న్యూమర్ కామా డేనమ్. ముందు సెల్ఫ్ పెట్టాలమ్మా, అన్నిటికీ సెల్ఫ్ పెట్టాలి. self dot underscore numer, self dot underscore denom, because here numer value self dot underscore numer లోకి తీసుకున్నాము, denom value self dot underscore denom లోకి తీసుకున్నాను కాబట్టి. సో first of all what we need to do is we need to find out the GCD between numerator and denominator. Okay, so now you will get the answer as divisor. Now you need to divide the numerator by this divisor. ఈ డివైజర్తో న్యూమరేటర్ని డివైడ్ చేయాలి, అలాగే ఈ డివైజర్తో డినామినేటర్ని డివైడ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? అండ్ జీసీడీ కనుక్కోవడం అంటే ఇక్కడ జీసీడీ కనుక్కోవాలని చెప్పి అన్నాను కదా, సెల్ఫ్ జీసీడీ కనుక్కోవాలి, న్యూమరేటర్కి డినామినేటర్కి జీసీడీ కనుక్కోవాలి. జీసీడీ అంటే ఏంటి? బై యూజింగ్ యూక్లిడ్స్ అల్గోరిథం, నథింగ్ బట్ జీసీడీ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్స్ ఆఫ్ ఏ కామా బి కామా మిన్ ఆఫ్ ఏ కామా బి. వైల్ బీ గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు బి కామా ఏ పర్సెంటేజ్ బి. ఓకే, నథింగ్ బట్ జీసీడీ మనం ఫైండ్ అవుట్ ఎలా చేస్తాము? ఓకే, మనకు ఒక ప్రొసీజర్ ఉంది కదా జీసీడీ ఫైండ్ అవుట్ చేయడానికి, ఆ ప్రొసీజర్ యొక్క కోడ్ నేను ఇక్కడ రాస్తాను అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఆల్రెడీ ద ప్రోగ్రామ్, జీసీడీ ప్రోగ్రామ్ ఇది ఆల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్. ఓకే, బట్ అకార్డింగ్ టు ద యూక్లిడ్స్ అల్గోరిథం ది సైంటిస్ట్ హ్యాస్ బిన్ డిఫైన్డ్ how the greatest common divisor is calculated by using this particular program. Okay, so the main task what we have done is to reduce the rational number into its lowest term. First of all, we need to compute the GCD of a numerator and GCD of a denominator. That is the first task we need to do.
ఓకే. సో న్యూమరేటర్కి డినామినేటర్కి కలిపి జీసీడీ ఏంటనేది కనుక్కోవాలి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటో కనుక్కోవాలి. దాన్ని డివైజర్ అనే దాంట్లోకి స్టోర్ చేసుకున్నాను, ఇలా క్యాలిక్యులేట్ చేసి డివైజర్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలి, న్యూమరేటర్ని సపరేట్గా ఈ డివైజర్తో డివైడ్ చేయాలి, అలాగే డినామినేటర్ని సపరేట్గా ఈ డివైజర్తో డివైడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈజ్ ద మెయిన్ టాస్క్ దట్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఓకే, అదేనా? సో రైట్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అంటే ఇలా రన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 1/2 అంటే నేను 1/2 రేషనల్ నెంబర్ 1/2 నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1/2ని మనం రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని రేషనల్ అనే ఫంక్షన్ కాల్ చేసి రేషనల్ ఆఫ్ 1, 2 అని ఇచ్చామనుకోండి, 1/2 వాల్యూ వస్తుంది. ఓకే, అలాగే మీరు 1/6కి రేషనల్ నెంబర్ 1/6 రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఒక వేరియబుల్ 1/6 అనే వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు రేషనల్ ఆఫ్ 1, 6 అనండి. అప్పుడు ఎక్కడైతే మీరు 1/6 అని యూజ్ చేస్తారో 1/6 అని వస్తుంది, ఎక్కడైతే మీరు 1/2 అని యూజ్ చేస్తారో దాన్ని 1/2 అని వస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్. ఓకే, ఏం లేదు, సేమ్ ప్రోగ్రాము. ఇప్పుడు నేను ఇదే ప్రోగ్రాము మీరు ట్రై చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, మీరు ఈ స్టేట్మెంట్స్ కూడా రాయాలి కింద. 1/2 అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు రేషనల్ ఆఫ్ 1, 2 అనే వాల్యూస్ని దానికి పాస్ చేయాలి. అప్పుడు అది రేషనల్ నెంబర్ రిప్రజెంటేషన్లోకి వస్తుంది, 1/2 అని వస్తుంది అనమాట. ఓకే, అందుకే చూడండి ఇక్కడ ప్రింట్ 1/2 అంటే ప్రింట్ 1/2 అని ఇచ్చాడు. 1/2 అంటే మీనింగ్ ఏంటి, 1/2 అని ప్రింట్ అయింది. ఎందుకు 1/2 అని ప్రింట్ అయింది? 1, 2ని మనం రేషనల్ అనే ఫంక్షన్లోకి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ కాల్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కాల్ అయ్యి దీంట్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ మొత్తం జరిగి అప్పుడు మనకి 1/2 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే 1/6 అనే వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు రేషనల్ ఆఫ్ 1, 6 అన్నాడు. నథింగ్ బట్ ఏంటి, యు వాంట్ టు క్రియేట్ ఏ రేషనల్ నెంబర్ ఆఫ్ 1, 6, నథింగ్ బట్ 1/6 అని రావాలి. అదేనా, 1/6 అని మనకి ప్రింట్ అవుతుంది. ఇక దాని మీద ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా మనం లేటర్ ఆన్ వీ కెన్ డిస్కస్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ ద ప్రోగ్రామ్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, సో రేషనల్ నెంబర్ ప్రోగ్రామ్ ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ మీద కొన్ని ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ 1/2 ప్లస్ 1/3 అన్నాను. ఓకే, ఇక్కడ నేను 1/2 ప్లస్ 2/3 అన్నాను. ఈజ్ ఇట్ ద సేమ్ యాజ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి నీకు 3/5? అవునా? కాదు, 1/2 ప్లస్ 2/3 విచ్ ఇస్ నాట్ 3/5. ఓకే, సో ద జనరల్ addition is not sufficient to calculate the addition of two rational numbers. Am I right or not? Okay, so general addition అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. ఓకే, ఓకే, యా. సో దిస్ ఎడిషన్ ఇస్ నాట్ పాసిబుల్, ఐ థింక్. ఓకే, పాసిబుల్ కాదు. మనం జనరల్గా ఇది దిస్ ఈజ్ నాట్ ట్రూ కదా. 1/2 ప్లస్ 2/3 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3/5. ఓకే, మరి దీనికి ఏం చేయాలి మనం? ఓకే, whenever I try to apply this addition in between these two rational numbers, I should
ఆన్సర్ ఇన్ డిఫరెంట్ వే. ఆన్సర్ నాకు వేరే విధంగా రావాలి. ఫస్ట్ ఏమవ్వాలి, 1 into 3 ప్లస్ 2 into 2 ఓకే డివైడెడ్ బై 2 into 3 రావాలి, అవునా కదా? ఓకే, సో ఈ ఈ పర్టికులర్ పని చేయడానికి మనం ఏం చేయాలి, ప్లస్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేయాలి, అలాగే మల్టిప్లికేషన్, అలాగే డివిజన్, ఇవన్నీ కూడా ఓవర్లోడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట మనకి ఇక్కడ. ఓకేరా? సో కాబట్టి ద జనరల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కెనాట్ గివ్ ద రిక్వైర్డ్ రిజల్ట్ ఫర్ ద రేషనల్ నెంబర్స్. ప్లస్ కానీ, మైనస్ కానీ, లేకపోతే ఇంటూ కానీ, స్లాష్ కానీ, మాడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ మధ్య అప్లై చేస్తే మనకు కావలసిన రిజల్ట్ రాదు. మరి రానప్పుడు ఏం చేయాలి సార్? రానప్పుడు మనమే ఓన్గా ప్లస్ అంటే ఏం పర్ఫామ్ అవ్వాలి అనేది ఓన్గా మనమే రాసుకోవాలి. ఓకే, ఎలా రాయాలి సార్? చూడండి. టు ఓవర్లోడ్ అన్ అర్థమెటిక్ ఆపరేటర్ యూ జస్ట్ డిఫైన్ ఎ న్యూ మెథడ్ యూజింగ్ ద అప్రోప్రియేట్ మెథడ్ నేమ్. మనం ఒక కొత్త మెథడ్ మనమే రాసుకోవాలి. ఓకే, ఎలా రాయాలి సార్? ఎడిషన్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ n1 బై d1 ప్లస్ n2 బై d2 అంటే రిజల్ట్ ఏం రావాలి నాకు? n1 into d2 ప్లస్ n2 into d1 డివైడెడ్ బై d1 into d2. దిస్ ఈజ్ ద ఆపరేషన్ వీ నీడ్ టు పెర్ఫామ్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏమా వింటున్నారా? ఓకే, సో ఎడిషన్ అంటే ఏం జరగాలి నాకు? రెండు రేషనల్ నెంబర్స్ మీద ఎడిషన్ చేయాలంటే ఏం రాయాలి నేను? n1 into d2 ప్లస్ n2 into d1 డివైడెడ్ బై d1 into d2 అనేది జరగాలి. సిమిలర్లీ సబ్ట్రాక్షన్, ఓకే, సిమిలర్లీ మల్టిప్లికేషన్, n1 n2 డివైడ్ బై d1 d2, డివిజన్ n1 d2 డివైడ్ బై d1 n2. అర్థమైందా? సో ఇలా మనం ప్రతి ఆపరేషన్ ప్లస్, మైనస్, సబ్ట్రాక్షన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇవన్నిటికీ మనమే ఓన్గా కోడ్ రాసుకోవాలి. The normal addition subtraction will not work in these rational numbers. ఓకేనా? సరే, మరి కోడ్ ఎలా రాయాలి సార్? మనమే ఒక మెథడ్ రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు యాడ్ ఉంది. యాడ్ అనే దానికి ఎలా మెథడ్ రాయాలో నేను ఇక్కడ రాశాను. ఓకే, యాడ్ అనే దానికి మెథడ్ ఏం రాయాలి రాశాను నేను ఇక్కడ. ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ అంటే న్యూమరేటర్లో ఏం రావాలి? n1 into d2 ప్లస్ n2 into d1 ఇది రావాలి న్యూమరేటర్లో. అందుకని సెల్ఫ్ డాట్ న్యూమరేటర్ ఇంటూ అదర్ డాట్ డినామినేటర్, ఓకే, ప్లస్ అదర్ డాట్ న్యూమరేటర్ ఇంటూ సెల్ఫ్ డాట్ డినామినేటర్. అర్థమైందా? ఇది రావాలి. మరి డినామినేటర్ వాల్యూ ఏం రావాలి సార్? డినామినేటర్ వాల్యూ d1 into d2 రావాలి. d1 అంటే ఏంటి? సెల్ఫ్ డాట్ dnum ఇంటూ అదర్ డాట్ dnum. ఓకే, వాట్ ఈస్ దిస్ అదర్ సార్? అదర్ అంటే నథింగ్ బట్ వేరే నెంబర్. ఇప్పుడు రెండు నెంబర్స్ మధ్య క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఒకటేమో సెల్ఫ్, ఇంకోటేమో అదర్. ఓకే, సో ఇది 1/2, ఇది 2/3 అనుకుందాం. సెల్ఫ్ అనేది 1/2, ఇది 2/3 అనుకుందాం. అప్పుడు మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్ ఇది లోపల. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త న్యూమరేటర్ వాల్యూ, కొత్త డినామినేటర్ వాల్యూ ఐ నీడ్ టు పాస్ ఇట్ టు ద రేషనల్ ఫంక్షన్. ఓకే, రేషనల్ ఇప్పుడు క్లాస్ రాసాం కదా మనం, ఆ క్లాస్కి ఈ న్యూ న్యూమరేటర్, న్యూ డినామినేటర్ వాల్యూస్ పంపించాలి. అప్పుడు అది క్యాలిక్యులేట్ చేసి మనకి ప్రాపర్ ఆన్సర్ ఇస్తుంది. ఇలా మనం ప్రతిదానికి రాసుకోవాలి. ఎడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, డివిజన్కి మొత్తానికి రాసుకోవాలి. దెర్ ఈజ్ నో అదర్ వే. బికాజ్ ఎందుకు కుదరదు అంటే నార్మల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విల్ నాట్ వర్క్ ఆన్ ద రేషనల్ నెంబర్స్. సో ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ సమ్ అదర్ వే. సో దట్స్ వై ద మ్యాజిక్ ఫంక్షన్. ఓకే, మ్యాజిక్ ఫంక్షన్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో చెప్పాను. మ్యాజిక్ ఫంక్షన్ అంటే ఏంటి? ప్లస్కి ప్లస్ అనే అర్థమెటిక్ ఆపరేషనే కాకుండా దాన్ని మనం ఎలాగైనా ఓవర్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడైతే ప్లస్ అని కాల్ చేస్తానో ఈ యాడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అక్కడ ప్లస్ అని ఎప్పుడైతే కాల్ చేస్తానో యాడ్ అనే ఫంక్షన్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1/2 ప్లస్ 2/3 అన్నాను కదా, ఈ ప్లస్ అని ఎప్పుడైతే నేను కాల్ చేస్తానో ఈ పర్టికులర్ ఫంక్షన్ అక్కడ కాల్ అవుతుంది. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అంతా లోపల జరుగుతుంది. జరిగిన తర్వాత నాకు ప్రాపర్గా
ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 1/2 ఇంటూ 1/2 ప్లస్ 2/3 అంటే మొత్తం ఏమొస్తుంది, 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 ఓకే, డివైడెడ్ బై 3 ఇంటూ 6 3 ఇంటూ 2 ఇది వస్తుంది అనమాట. ఇదంతా క్యాలిక్యులేట్ మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 3 ప్లస్ 4 అంతా 7 డివైడెడ్ బై 6. సో దిస్ is the answer I'll get when we add the two arithmetic operators. అర్థమైందా? సో ఇదంతా జరగడానికి మనం ఇటువంటి కోడ్ రాయాలి. ఈ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే నథింగ్ బట్ ఈ క్యాలిక్యులేషన్. n1/d1 ప్లస్ n2/d2 ఈజ్ ఈక్వల్ టు n1d2 ప్లస్ n2d2 డివైడ్ బై d1d2 కదా, అదే జరిగింది ఇక్కడ. సెల్ఫ్ అనేది ఫస్ట్ నెంబర్ అనుకుందాం, అదర్ అనేది సెకండ్ నెంబర్. సో ఈ రెండు నెంబర్స్ ఓకే, వీటి యొక్క సెల్ఫ్ డాట్ న్యూమరేటర్, దీని యొక్క న్యూమరేటర్ దీని యొక్క డినామినేటర్తో ఇంటూ చేయాలి. అలాగే దీని యొక్క డినామినేటర్ని దీని యొక్క డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని ప్లస్ చేసి డివైడెడ్ బై సెల్ఫ్ డాట్ డినమ్ ఇంటూ అదర్ డాట్ డినమ్. ఓకే, సో డినామినేటర్ వాల్యూ. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ఇవన్నమాట. వాటిని మనం రేషనల్ అనే క్లాస్కి ఇన్పుట్గా పంపిస్తే అప్పుడు మనకి అది క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఇస్తుంది. రైట్ మా? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఓవర్లోడ్ ద ఆపరేటర్స్. ఓకే, సో in the next class we'll try to again see how can we overload the comparison operators less than, greater than ఇలాంటి ఏమి ఉన్నాయి కదా, అవన్నీ ఎలా ఓవర్లోడ్ చేయాలో చూద్దాం. ఓకే, I hope you understood this concept. So the data modeling example, which is we try to find out the rational numbers. Okay, so rational numbers ni మనం రిప్రజెంట్ చేయడానికి there is no built-in function in Python. So that's why we need to write a class. ఓకే, ఒక క్లాస్ రాయాలి. ఆ క్లాస్ రాయడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ రెండు వాల్యూస్ తీసుకొని దెన్ we need to reduce it into the lowest terms. So how can we reduce it to the lowest terms? Nothing but computing the GCD of two numbers, numerator and denominator, then divide that numerator by GCD and divide the denominator by GCD. Okay, these can be implemented with the help of these two functions, reduce and GCD. Okay, so then we have seen about the operator overloading. అనేది ప్లస్ అనేది ఎలా జరుగుతుంది, మైనస్ అంటే ఎలా జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ మెథడ్ నేమ్స్ అనమాట. సో ప్లస్కి యాడ్ అనే మెథడ్ రాసాం మనం. ఎలా రాసాము, నథింగ్ బట్ ఈ లాజిక్ ఫాలో అయ్యి యాడ్ అనే మెథడ్ ఇంప్లిమెంట్ చేసాం. అలాగే అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైట్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా మోడలింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, నథింగ్ బట్ ఏం లేదు, డేటా మోడలింగ్ ఎగ్జాంపుల్ అంటే మనం డేటాని ఎలా తీసుకొని దాన్ని ప్రోగ్రామ్ రూపంలోకి ఎలా దాన్ని కన్వర్ట్ చేయాలనేది ప్రొసీజర్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ క్లాస్ టుడే. రైట్, థ్యాంక్ యూ.